అరే రాహుల్ గారు చాలా టెన్షన్గా ఉందిరా వీడియో చేయాలంటే. వస్తుందని ఆశ లేదు, పోతుందని బాధ లేదు. మనకి ఏంటంటే వ్యాపారం ఉంది. అలాగా రోజుకి మనం ఒక 500-600 ఫ్యామిలీ, నా ఫ్యామిలీకి సరిపడా ఆల్రెడీ దీని మీద సంపాదించుకుంటాను. అసలు ఇది ఎలా మొదలైందంటే, ఆయన బండి మీద అరటిపళ్ళు అమ్ముతుంటాడు. సీమ్ టపాకాయ మూవీలో ఈ సీన్ భలే ఫన్నీగా ఉంటుందిరా. అయినా అట్టిపళ్ళు అమ్మడం ఈజీనే కదరా. ఏంటి అట్టిపళ్ళు అమ్మడం అంత ఈజీనా? అయితే ఈరోజు రోడ్డు మీద అట్టిపళ్ళు అమ్మి నీ ఎక్స్పీరియన్స్ని మాతో షేర్ చేసుకో. ఏంటి నేను బయట అట్టిపళ్ళు అమ్మడం, అది జనాల దగ్గర? నో ఛాన్స్. అసలే మన ఇంట్రోవర్ట్ క్యారెక్టర్, మన కంఫర్ట్ జోన్, బాబాయ్ మన వల్ల అస్సలు కాదు నాన్న. ఇంకా ఎంతకాలం ఈ సోది చెప్పుకుంటా బతుకుతావు చెప్పు? కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి, ఆ ఇంట్రోవర్ట్ క్యారెక్టర్ని చంపేయాలి, లేకపోతే నువ్వు బతకడం చాలా కష్టం. అంతే అంటావా? చెప్పింది చేయి అంతే. సరే ట్రై చేస్తా. ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్. అట్టిపళ్ళు అమ్మే వాళ్ళ లైఫ్ చాలా ఈజీగా అనిపిస్తుంది కదా. చక్కగా బండి పెట్టేసుకుంటారు, అట్టిపళ్ళు అమ్మేసుకుంటారు, డబ్బులు సంపాదించేస్తారు. ఇదే కదా ప్రాసెస్. నాకు కూడా అది అనిపించింది. సో ఒక రోజు అట్టిపళ్ళు అమ్మే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో ఎక్స్ప్లోర్ చేయాలనిపించింది. వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాను. సో నా ఎక్స్పీరియన్స్ ని మీతో షేర్ చేసుకుంటాను. అండ్ అట్టిపళ్ళు అమ్మే వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే కింద కమెంట్స్ లో చెప్పండి. వీడేదో టెన్షన్ లో ఉన్నట్టున్నాడు, కాసేపు ఆడుకుందాం. ఏంట్రా రాహుల్ తెగ వెయిట్ చేసేస్తున్నావు? నీకెందుకయ్యా అవన్నీ? నీ పని నువ్వు చూసుకో. సో ఫైనల్లీ హీరో ఆఫ్ దిస్ వీడియో అయితే వచ్చేసారు. ఈ అన్ననే మనం ఇవాళ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఈ అన్న 7-8 years నుంచి బనానా బిజినెస్ లో ఉన్నారు. అండ్ పొద్దున్నే 7 అన్న అయితే సరుకుతో రెడీ అయిపోయారు. మొత్తం అట్టిపళ్ళ బిజినెస్ లో ఇదే పెద్ద టాస్క్ అనమాట. ఎందుకంటే అట్టిపళ్ళు అన్నిటినీ ఈ గెల నుంచి సపరేట్ చేసుకోవాలి అండ్ నీట్ గా బండి మీద అరేంజ్ చేసుకోవాలి. బండి మీద ఎంత ఎక్కువ అట్టిపళ్ళు ఉంటే అంత బెస్ట్ అనమాట. ఎందుకంటే మన అట్టిపళ్ళ బండే కస్టమర్స్ ని అట్రాక్ట్ చేస్తుంది. దీని పేరు బ్లాక్ ఇయా అన్న. ఇవంతా అరేంజ్ చేసుకోవడానికి ఎంతసేపు పట్టిద్ది? 1 గంట పట్టేసిద్దా? అట్టిపల్లోని బండి మీద అరేంజ్ చేసే లోపే కస్టమర్స్ వచ్చేసారు. అన్నకి మామూలు ఫాలోయింగ్ లేదని అర్థమవుతుంది. లిటరల్లీ ఈ బనానాస్ని అరేంజ్ చేయడానికి 1 hour టైం పట్టింది. నేను చాలా సింపుల్ అనుకున్నాను కానీ బట్ చాలానే టైం పట్టేసింది. నా పేరు వీరబాబు, మాది ప్రాపర్ మచిలీపట్నం పుట్టాపేట. నేను అరటిపళ్ళు మామూలుగా అరటిపళ్ళు అమ్ముకుంటాను. నేను ఇంతకుముందు ఏ ప్రొఫెషన్ చేశాను? ముందు నుంచి ఇదేనా? ఫస్ట్ నుంచి మధ్యలో కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు ఫాదర్ మదర్ చనిపోయినాక కాకినాడ వెళ్ళటం, అక్కడ ట్రాఫిక్ పని, కూలి పని చేసుకుంటాం. ఆ తర్వాత మళ్ళీ మ్యారేజ్ ఇక్కడ అయ్యింది. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ పెట్టి ఈ ఎల్ఐసి ముందు, నాయర్ బడ్డీ సెంటర్ ఎల్ఐసి ముందు, హిందూ కాలేజీ ముందు పెట్టి 7 సంవత్సరాలు అయింది. మార్నింగ్ ఎన్నింటికి వస్తారు, నైట్ ఎన్నింటికి? మార్నింగ్ 6కి వెళ్ళిపోతా, 6 కల్లా వచ్చేస్తా. సరుకు అది గ్యాదర్ చేసుకొని ఇక్కడ తెచ్చుకునేపాటికి 7:30-8 అవుద్ది. ఈ ప్రొఫెషన్ అంటే నేనేం చదువుకోలేదు కదా. ఎవరైనా ఐడియా ఇచ్చారా ఇది? లేదు. చిన్నప్పటి నుంచి నేను ఇందులో జాయిన్ అయ్యా. అంటే ఒకరి దగ్గర వర్క్ చేశా, ఒక 5-6 దగ్గర వర్క్ చేశా. వర్క్ చేసిన తర్వాత ఇక అలా ఇది మనకి అమ్మటం, కొనటం, దీని మీద మనకు కొంచెం పట్టు ఉంది. ఇక ఇదే బెటర్ అని తర్వాత కూలి పని కూడా మానేసా. కొన్ని రోజులు వెళ్ళాను, తర్వాత మళ్ళీ ఇందులోనే స్టాండర్డ్ అయ్యాను. ఇంతకుముందు చేసిన పని మీద అది బాగుందా లేదా ఈ పనే బాగుందా? నాకు 2 ఒకటే. ఎక్కడైనా చేయగలిగే వాడికి ఏదైనా బాగానే ఉంటుంది, చేయలేని వాడికి అన్నీ కష్టంగా ఉంటుంది. అంతే. ఏమైనా కష్టాలు చూసారా ఈ ప్రొఫెషన్లో? ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా? ఇప్పటి వరకు ఈ 7 కష్టాలంటే ఏం లేదు. మనకు కష్టం వల్ల మన మదర్ ఫాదర్ చనిపోవడమే పెద్ద కష్టం. ఇంకా అంతకు మించి పెద్ద కష్టాలు ఏమన్నా సాఫీగా సాగిపోద్ది. ఇది కావాలి అది కావాలని ఏం లేదు, వచ్చిందంతా తృప్తి పడతాం సరదాగా. మీరు సూపర్ సార్. ఫ్యామిలీ గురించి చెప్తాం. అంటే మేము 4 నేను, మా మిసెస్, 2 పిల్లలు, అమ్మాయి అబ్బాయి. పెద్ద అబ్బాయి పేరు దుర్గాప్రసాద్, మా ఫాదర్ గారి పేరు పెట్టాను. ఎస్విహెచ్ పబ్లిక్ స్కూల్లో సిబిఎస్ఈలో చదువుతున్నాడు. పిల్ల శివాని పేరు, 7th క్లాస్ చదువుతుంది. ఈ ప్రొఫెషన్ వదిలేద్దామని కానీ ఎవరైనా చెప్పడం కానీ, దీంట్లో నుంచి ఎందుకు ఈ ప్రొఫెషన్ వేరేదని ట్రై చేద్దాం? వదిలేయడానికి మనం ఒక కష్టపడంగా సరదాగా చేసుకుంటాం. వదిలేయాల్సిన సరదాగా అయిపోద్ది. వచ్చి పెట్టుకునే వరకే పొద్దున్న 1 అరగంట,
పొద్దున్న 1 గంట, సాయంత్రం 1 గంట. అదే మిగతా సర్దుకోవడం కత్తిమదంతా ఖాళీ. పోద్దని బాధ లేదు, వస్తుందని ఆశ లేదు. ప్రశాంతమైన జీవితం, హ్యాపీగా ఉండదు అంతే. మనకు పెద్దగా కోరికలు కూడా ఏం లేదు. ఇలా బతకడం మాత్రం ఏ తప్పు చేయకుండా అంత తేలిక అని మనం ఎవరికి ఏం చెప్పవసరంలా. అది ఎవరికాళ్ళు ఆలోచించగలరు. మంచి చెడు ఆలోచిస్తే చాలు. చెడుని చేయకూడదు, మంచిని తప్పకుండా చేయాలి అంతే. అంతే, దట్స్ ఆల్. ఒకటి, ఒకవేళ చదువుకుంటున్నారు కదా, ఇప్పుడు చదువుకుంటే ఏదో పెద్ద పెద్ద జాబులకి వెళ్ళిపోదాం అది ఇదని మాత్రం ఆలోచించద్దు. చదవండి అంతే. అది చదువు ఏంటంటే మీకు ఇంగిత జ్ఞానాన్ని నేర్పిస్తుంది తప్ప ఇది అది చేయాలి ఇది చేయాలని ఏం లేదు. అది ఎవరైనా సరే 100లో 1 సక్సెస్ అవ్వగలుగుతాడు. 100 మంది సక్సెస్ అవ్వాలంటే ఇక్కడ లేదు. ఇక్కడ ముందు మనకు సినిమా లేదు, అదొకటి గ్రహించి అది ఎవడగాడు బాగా చదివేసుకొని మాకు జాబులు రాలేదని మాత్రం అనుకోవద్దు. జాబులు మీరు క్రియేట్ చేసుకోవాలి. లేదనుకోండి, జాబు లేకపోతే శుభ్రంగా ఏదో పని అన్నా చేసుకోవాలి. అంతేగాని మీరు గవర్నమెంట్ని వాటిని తిడతాం ఇలాంటివి వేస్ట్. ఎవరు వచ్చినా ఏం చేయగలరు, వాళ్ళు చేయగలిసిందే చేస్తారు. అది మ్యాటర్. అయితే నేను ఇవాళ మీతో పాటు బనానాస్ అమ్మచ్చా? అమ్ముకోవచ్చు. ఇవేమో చక్కెరకేళి, ఇవేమో అరటిపళ్ళు అంటే కర్పూరం అంటాం. కర్పూరం, చక్కెరకి మామూలుగా అరటిపళ్ళు కర్పూరం అంటాం. ఇవేమో నాందేడు, అదే నాందేడు, అదే బారీ అంటారు కదా, అవి చీటా అంటారు. హైదరాబాద్లో అయితే చీతావాలా అంటారు. అది డజన్ అంతకన్నా అమ్మేది. ఇవి డజన్ 120 చెప్పి 100కి అమ్ముతాం. ఏమేమో వస్తాం 120 పెడ. 120 అది 100 రూపీస్ ఫైనల్. అరటిపళ్ళు 60, 50 డజన్. బేరాలు ఆడడం తగ్గించడం బాగా. బేరాలు అడిగేవాళ్ళు మాత్రం కామన్, అసలు మామూలుగా కాదు. సో నాకు కూడా సరదాగా అట్టిపళ్ళు అమ్మాలనిపించింది. సో వాటి ప్రైజెస్ అండ్ వాటి వెరైటీస్ కూడా తెలుసుకున్నాను. అండ్ అన్న మాత్రం భలే అమ్మేస్తున్నారు. ఏదేమైనా ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్. 1, 2, 3, 4 ఇదేమన్నా ఓకే. 1, 2, 3, 4, 5, 6 చాలా 16 కాయలు ఉన్నాయి. ఇచ్చానా అండ్ ఈ రూట్లో మా టీచర్స్ కూడా వెళ్తారు. వాళ్ళు కనిపిస్తే ఏ డైలాగ్ చెప్పాలో కూడా మైండ్లో ఆల్రెడీ పెట్టేసుకున్నాను. ఆ డైలాగ్ ఏంటంటే, నమస్తే సార్, బనానా డజన్ 60 రూపీస్. నమస్తే మ్యామ్, చక్కెరకేళి డజన్ 120 రూపీస్. నాందేడ్ డజన్ 120 రూపీస్. బార్గెనింగ్ చేస్తే 20 రూపీస్ తగ్గిస్తాం కానీ మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి మ్యామ్, మంచి మంచి బనానాస్ మ్యామ్ కొనండి మ్యామ్ అని ప్రిపేర్ అయ్యాను. కానీ బట్ నా కోసం ఒక్క కస్టమర్ కూడా రాలేదు. నాకు డౌట్ వచ్చింది. మార్నింగ్ 7 AM టు నైట్ 9 PM ఇక్కడే ఉంటారు కదా, మరి వీళ్ళకి టైం పాస్ ఎలా? పెద్ద సమస్య వచ్చి పడిందే. తర్వాత తెలిసింది అన్న మనలాగా జెన్జీ కాదు కదా, ఫ్రెండ్స్ లేకుండా డిప్రెస్డ్గా ఉండడానికి. అన్నకి మామూలు సర్కిల్ లేదనమాట. ఫ్రెండ్స్ వచ్చారు, మంచి టైం పాస్ అయిపోతుంది అన్నకి. ఎన్ని ఇయర్స్ ఫ్రెండ్షిప్ మీద? 30 years. 30 years అన్న సర్కిల్ అయితే మామూలుగా లేదు. జైలర్ సినిమా క్లైమాక్స్ లో వేరే వేరే ఇండస్ట్రీలో హీరో ఇంట్రడక్షన్ లాగా ఏదో ఒక క్యారెక్టర్ వస్తూనే ఉన్నారు. అండ్ వీళ్ళతో భలే టైం పాస్ అయ్యింది. మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో కాసేపు టైం స్పెండ్ చేస్తాం. సరదాగా వారానికి ఒకసారి సెలవు పెట్టుకుంటాం. ఏంటి చిల్ అవుతూ ఉంటాం వాళ్ళతో. చాలు, మనకు సరదాగా సరిపోతుంది తమ్ముడు. చెప్పాక నీకు ఇందాక వస్తుందని ఆశ లేదు, పోతుందని బాధ లేదు. మనకి ఏంటంటే వ్యాపారం ఉంది. సరదాగా రోజుకి మనం ఒక 500-600 ఫ్యామిలీ, నా ఫ్యామిలీకి సరిపడా ఆల్రెడీ దీని మీద సంపాదించుకుంటాం. ఇక మా మిస్సెస్ ఉంది, పేరు గౌరీ, హౌస్ వైఫ్, పిల్లల్ని బాగా చూసుకుంటుంది. అంతకుమించి వేరే ఆశలు కూడా ఏం లేవు మనకి. ఒక 400, 500, ఒక 10,000 అమ్మేమనుకో 1000 రూపాయలు వస్తాయి. అది దీన్ని ఏంటంటే ఈరోజు ఎంత ముద్దని గ్యారంటీ లేదు. దాన్ని మనం యావరేజ్ మీద నెల వచ్చేవాటికి మన ఖర్చులు, డ్వాక్రా కట్టుకోవాలి, ఆ డ్వాక్రా డబ్బులు సంపాదించుకుని కరెంట్ బిల్లు కట్టుకోవాలి. 2 ఫోన్లు ఉన్నాయి, ఇంటికాడ ఒక ఫోను, నాకు ఒక ఫోను, రీఛార్జ్లు, పిల్లలకు స్కూల్ ఫీజులు, వాళ్ళకి డైలీకి మన డైలీ రోజువారీ ఏం కావాలి. ఒకరోజు అది అడుగుతారు, ఒకరోజు ఇది అడుగుతారు, ఒకరోజేమో కేక్ తెమ్మంటారు, ఒకరోజేమో ఫ్రూట్స్ తెమ్మంటారు.
వాళ్ళకి ఖర్చు పెట్టగలిగినంత సంపాదించుకుంటున్నాం చాలు. చాలు. దాని మించి ఎక్కువ ఏమీ మనకు లేదమ్మా, చాలమ్మా. ఎక్కువ అడిగితే నేను ఎక్కడి నుంచి తేనమ్మా అని చెప్పుకుంటాను అంతే. స్టార్టింగ్ ఆఫ్ ద వీడియోలో నేను ఏమనుకున్నానంటే అట్టిపళ్ళ వ్యాపారం చాలా ఈజీ అనుకున్నాను కానీ బట్ చూసినంత ఈజీ అయితే కాదండి. కొంచెం సేపు బనానాస్ అమ్మితే ఒక కస్టమర్ రాకపోతే చాలా ఫ్రస్ట్రేట్ అయ్యాను కానీ బట్ వీళ్ళు మాత్రం మార్నింగ్ నుంచి నైట్ వరకు ఫ్యామిలీస్ కోసం ఇట్లా బనానాస్ అమ్ముతూనే ఉన్నారు. వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. ఈ అన్నతో ఇంటరాక్ట్ అయిన తర్వాత ఒకటి మాత్రం బాగా అర్థమైంది. అదేంటంటే ఇష్టంగా ఏ పని చేసినా అది కష్టంగా ఉండదని చెప్పి. ఏం చెప్పావురా? నెత్తిన నీడనిచ్చే పెద్ద చెట్టు, చెట్టు కింద ఒక బెంచ్, బతుకును సాగించడానికి 4 ఫ్రెండ్స్, తోడుగా 2 పెట్స్, ఎక్కువ ఆశలు లేని జీవితం, అవసరమైనంత సంపాదన, ఇంట్లో మంచి కుటుంబం, ప్రశాంతమైన మనసు. ఇంతకన్నా ఇంకేం కావాలి జీవితానికి? చాలు చాలు, ఈ మాత్రం చాలు. సో ఫైనల్గా నా ఈ బనానా జర్నీ ఎండ్ అవుతుంది. ఇది ఒక డిఫరెంట్ మ్యాడ్ ఎక్స్పీరియన్స్. చాలా రోజుల తర్వాత కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి జనాలతో ఇంటరాక్ట్ అయ్యాను. చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన అన్నకి థ్యాంక్ యూ సో మచ్. సో నా ఈ జర్నీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇంకొక కొత్త ప్రొఫెషన్తో, కొత్త మనుషులతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్. తమ్ముడు లైక్, షేర్లు, సబ్స్క్రైబర్ ఏంటి సంగతి? నచ్చితే వాళ్ళే చేసుకుంటారు దాన్ని.